హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షేర్. మార్నింగ్ ట్రైన్ దిగిన తర్వాత ఇమీడియట్ గా రూమ్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను రూమ్ నియర్ టు టెంపుల్ తీసుకున్నాను. ఇది మెయిన్ రోడ్ అన్నమాట, టెంపుల్ మెయిన్ రోడ్. ఇక్కడే రథయాత్ర స్టార్ట్ చేస్తారు. మీకు తెలుసు ప్రతి సంవత్సరం రథయాత్ర చేస్తారు పూరి జగన్నాథ్ స్వామికి. టెంపుల్ లోకి ఫోన్ అలౌ లేదు కాబట్టి నేను బయట నుంచి కొన్ని సినిమాటిక్ షాట్స్ తీసాను. అవి ఎలా ఉన్నాయో చూసి ఎంజాయ్ చేయండి. కృష్ణం వందే జగద్గురుం నేను ఇక్కడ ఓవరాల్ గా 3 days ఉన్నాను. 3 days లో నేను 4 నుంచి 5 సార్లు స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలిగించాడు. చాలా బాగా జరిగింది దర్శనం. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళతో కానీ చిన్నపిల్లలతో వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక సిస్టమ్ లేదు ఇక్కడ, క్యూ లో ఉండరు అనమాట. ఇలా పడితే అలా నెట్టేసుకుంటున్నారు. అది కనుక మనం ఓవర్కమ్ చేయగలిగితే ఓకే. వెళ్ళినంత వరకు ఈవినింగ్ వెళ్ళండి. నేను దర్శనానికి ఈవినింగ్ వెళ్ళాను. ఈవినింగ్ అంటే ఈవినింగ్ 5:30 అట్లా వెళ్ళండి. లేకపోతే అట్ ద టైమ్ టెంపుల్ కట్టేసేటప్పుడు ఆ టైంకి వెళ్ళండి. 8:30, 9 కి అప్పుడు వెళ్ళినా కూడా కొంచెం పర్లేదు, దర్శనం కొంచెం ఫ్రీగా అయింది. 4:30 ఆ టైం కి నరేంద్ర పుష్కర్నికి వెళ్ళామన్నమాట. స్వామివారు ఇక్కడ మనకి తిరుపతిలో తెప్పోత్సవం ఎలా చేస్తారో స్వామివారికి కూడా ఇక్కడ అలా చేస్తారనమాట. రథయాత్ర టైం కాకుండా దానికంటూ స్పెసిఫిక్ టైం ఉండిద్ది, ఆ టైం లో చేస్తారు. నేను వెళ్ళినప్పుడైతే ఖాళీగానే ఉంది, చుట్టూ బాగుంది అట్మాస్ఫియర్ అంతా. నుంచి గోల్డెన్ బీచ్ కి వెళ్ళాను అనమాట. నాకు యాస్ట్రీస్ ఆర్కే బీచ్ గుర్తొచ్చింది. వైజాగ్ లో సేమ్ అదే బీచ్ రోడ్డు, సేమ్ అదే క్లైమేట్, సేమ్ యాస్ట్రీస్. నాకు అదే మెమరీస్ వచ్చినాయి అనమాట మైండ్ లో. చాలా సేపు బీచ్ లో ఎంజాయ్ చేశాను. దానికి సంబంధించిన విజువల్స్ మీకు పెడతాను చూడండి. ఒక్కటిగా కలిపి దిక్కులని చుక్కలని దాటి కోరుకునే కొత్త జగం చేరుకునే స్వేచ్ఛ కదా ఈ పయనం. ఎగ్జాక్ట్లీ 6 o'clock కి బీచ్ లోని కొంచెం ముందుకు వెళ్తే స్వర్గద్వార బీచ్ అని ఉంటది అనమాట. ఇది అది గోల్డెన్ బీచ్, ఇది అది ఒకటే, కాకపోతే పేర్లు మార్పు. అక్కడ ఎగ్జాక్ట్లీ 6 నుంచి 6:30 దాకా సముద్రానికి హారతిస్తారు. అది నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చూసి. మీకు కూడా విజువల్స్ పెడతాను చూడండి. నుంచి అలా బయటికి రాగానే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఇంకా స్ట్రీట్ మార్కెట్ ఇక్కడతో మొదలైద్ది అనమాట. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు గానీ, టిఫిన్ సెంటర్లు గానీ, స్వీట్ షాప్స్. నార్మల్ గా మనం కాకినాడ కాజా అంటాం కదా, కాదు, ఒరిస్సాలో కూడా కాజా చాలా బాగుంటది అనమాట. పూరిలో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నేను ట్రై చేశాను, నాకు చాలా బాగా నచ్చింది. నేను మా ఫ్రెండ్స్ కి పార్సిల్ కూడా తీసుకొచ్చాను. ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ వడ, ఒక ప్లేట్ దోశ చెప్పాను అనమాట. టేస్ట్ ఓకే, పర్లేదు. ఇగో చట్నీ చూసారా, ఇంకా దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీరు టేస్ట్ ఎలా ఉండిద్దో. ఓకే. స్పెషల్ లస్సీ అంటే వడిస్తాడు. పూరిలో చాలా బాగుంటది, నాకు చాలా చాలా నచ్చింది. గ్లాస్ 60 రూపీస్ తీసుకుంటాడు. చాలా రిఫ్రెషింగ్ అనిపించింది, చాలా కొత్తగా కూడా అనిపించింది టేస్ట్. నాకు చాలా బాగుంది అనమాట. ఇంకా అలా అక్కడక్కడ షాపింగ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ 3 o'clock కి బీచ్ కి వెళ్ళాను అనమాట. బీచ్ లో మళ్ళీ ఎంజాయ్ చేశాను చాలా సేపు. నేను ఎక్కువసేపు టైం అంతా బీచ్ ప్లస్ టెంపుల్ కే స్పెండ్ చేశాను అనమాట. నేను వేరే ఎక్కువ ప్లేసెస్ కూడా ఎక్కువ విజిట్ చేయలేదు. వీలైనన్ని సార్లు జగన్నాథ్ స్వామిని దర్శించుకుంటానికి ప్రయత్నించాను. మళ్ళీ బీచ్ మార్కెట్ దగ్గరికి వెళ్ళి స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దామని ఈసారి నూడిల్స్ తీసుకున్నాను. నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేస్తారో మీకు విజువల్స్ వేస్తాను చూడండి. ఆల్మోస్ట్ 3 days ఉన్నా. నేను చాలా మంచిగా ఎంజాయ్ చేశాను. ఐ వాజ్ హ్యాపీ అని చెప్పొచ్చు. స్వామివారి గుర్తుగా ఒకటి నేను తెచ్చుకున్నాను, నా కంప్యూటర్ క్యాబిన్ ముందు పెట్టుకోవచ్చు అని. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్.